సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారా? మీరందరూ బాగుండాలని మీ కొరకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మరొక దినాన్ని, మరొక సమయాన్ని ఆయన వాక్యాన్ని వినటానికి మనకి మంచి తరుణాన్ని అనుగ్రహించారు. దేవుని చేత ప్రేమించబడిన వారులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు నేను మీకు బోధించబోయే అంశం ఏంటంటే 146వ కీర్తనని మనం ధ్యానం చేద్దాం. 146వ కీర్తన ఏమని అక్కడ దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడంటే, 146వ కీర్తన సారాంశం ఏంటంటే, సమస్తము దేవుని ఆధీనములో స్వాధీనములో ఉన్నాయి. అన్ని క్లిష్ట పరిస్థితులు అన్నీ కూడా దేవుని స్వాధీనములో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని 146వ కీర్తన మరి చాలా చక్కగా తెలియజేస్తూ ఉంది. కొన్నిసార్లు దేవుడు అసలు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అనేటువంటి అనుమానాలు మరి వస్తూ ఉంటాయి. ఆ అనుమానాలు మరి అవిశ్వాసానికి దారితీసేటువంటి ప్రమాదం ఉంది. అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా? దేవుడు నా ప్రార్థన వింటే ఈ బాధలన్నీ నాకు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విధానంలో అవిశ్వాసానికి గురవుతూ ఉంటారు. ఇటువంటి ఆలోచనలు ఏం చేస్తాయంటే మన విశ్వాస జీవితాన్ని దెబ్బతీస్తాయి. మన విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా ఎప్పుడు కూడా మన ఆలోచనలు ఉండకూడదు. మరి ఈ సమయంలో 146వ కీర్తన ఏమని తెలియజేస్తుందంటే, దేవునికి సమస్తమును సాధ్యమే, అన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి, దేవుని ఆధీనంలో ఉన్నాయి. దేవుని అనుమతి లేకుండా ఏది ఎవరిని ఏమీ చేయలేదు. దేవుని ఆధీనంలో ఉన్నాయనే విషయం దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఆనాడు గ్రహించాలి. క్రొత్త నిబంధనలో క్రైస్తవులమైనటువంటి మనం కూడా ఈ విషయాన్ని రూఢీపరచుకోవాలి. ఒకవేళ మనము అనుకున్నది జరగకపోతే అది దేవుని చిత్తం కాదేమో అనుకోవటమే. ఆ విధంగా మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగాలి. 146వ కీర్తన ఆ కీర్తనకారుడు ఏం తెలియజేశాడంటే, సమస్తము దేవుని స్వాధీనములో ఉన్నాయి, సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నాయి అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. చూడండి, నేను చదివి వినిపిస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. చూసారా, కీర్తనకారుడు దేవుని స్తుతింపమని కోరుతా ఉన్నాడు. ఎవరిని స్తుతించమంటున్నాడు? ఎవరినో కాదు, తనకు తాను చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా అనికంటే నా ఆత్మ, నా అంతరంగమా అని అర్థమవుతుందన్నమాట. ప్రాణమా అంటే అర్థం ఏంటి? ప్రాణం అంటే రక్తము. దేవుని స్తుతించడం దాని యొక్క ఉద్దేశం ఏంటంటే రక్తం కాదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటంటే, మీనింగ్ ఏంటంటే ఓ మై సోల్ అన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో నా ఆత్మ, నా అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు. తను తాను యెహోవాను స్తుతించమని ఉపదేశించుకుంటున్నాడు. చాలా గొప్ప విషయం కదండి. తనకు తాను దేవునికి మరి ఉపదేశించుకోవడం అంటే, దేవుని స్తుతించడం అంటే చాలా మంచి నిర్ణయము, గొప్ప అలవాటు. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. 2వ వచనంలో, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను అని తెలియజేశాడు. ఈ కంఠస్థ వచనం అండి, చాలా చక్కటి వచనం. 146వ కీర్తన ఈ 2వ వచనం అని ఏదైతే ఉందో అది కంఠస్థ వచనం. చాలా గొప్ప నిర్ణయం కీర్తనకారుడు తీసుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడండి కీర్తనకారుడు? నా జీవిత కాలం అంతయు. మనిషి సహజంగా ఎంతకాలం బ్రతుకుతాడు? మా ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మనిషి ఈ లోకంలో కొద్ది కాలమే బ్రతుకుతాడు. భక్తుడు ఏం కోరుకుంటున్నాడంటే, తన జీవితంలో నా జీవిత కాలం అంతయు అన్నాడు. అంటే నేను చనిపోయేంత వరకు, నేను బ్రతుకున్నంత కాలం వరకు, ఎంతకాలం అయితే దేవుడు నాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడో
ఎంతకాలమైతే నాకు ప్రాణాన్ని ఉంచుతాడో అంతవరకు నేను బ్రతుకు కాలమంతా నేను దేవుని కీర్తించదనని ఒక గొప్ప నిర్ణయాన్ని మరి తీసుకుంటూ ఉన్నాడు. చూసారా, అతను ఒక విధంగా జీవితకాల నిర్ణయం తీసుకుంటున్నాడండి. నాడు దేవుణ్ణి నమ్ముకుని దేవుని అందరి భయము భక్తి శ్రద్ధలు కలిగి మరి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆయన కుమారులు ఆయన కుమార్తెలు ఆలోచించవలసినటువంటి గొప్ప విషయం అండి. ప్రతి ఒక్కరు కూడా జీవితకాల నిర్ణయం తీసుకోవాలి. ఆత్మీయ జీవితం అనేది ఒక వారానికో లేకపోతే ఒక రోజుకో సంబంధించింది కాదు. భక్తి జీవితం అనేది లేకపోతే మరి భక్తి అనేది పండగ రోజు కాదు, లేకపోతే 3 రోజుల భక్తి కాదు, 7 రోజుల భక్తి కాదు, 21 రోజు భక్తి కాదు, 40 రోజులు భక్తి కాదు కదా. కానీ బైబిల్ని మనం సరిగ్గా ధ్యానించినప్పుడు మన భక్తి జీవితాంతము. క్రొత్త నిబంధన ప్రకారం క్రైస్తవుడు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకుని మరి క్రొత్త నిబంధనలో భక్తిని గురించి నేను చెప్తా ఉన్నాను. బాప్తిజం తీసుకుని ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్న తర్వాత బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి మొదలుకొని మరణించేంత వరకు తన జీవితాంతం కూడా దేవునికి సమర్పించుకుని జీవించాలి. ఈ సమయంలో ఉదాహరణ అపోస్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి దేవుడు యేసుక్రీస్తును బలపరిచి యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించి ఆయనకు మరి తన సంకల్పాన్ని బోధించినట్లుగా మరి యేసు ప్రభు మానవాళికి అంటే బుధిగంతాల వరకు ఉన్నటువంటి సర్వమానవాళిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో దేవుని సంకల్పాన్ని బోధించారు. ఒక విధంగా యేసుక్రీస్తు ఈ భూలోకానికి రాకపోతే తండ్రి దేవుడు ఎవరో మనకు తెలియదు, మరి దేవుని ఎలా ఆరాధించాలో మనకు తెలియదు, దేవునికి లోబడటం తెలియదు, మరి జీవితం యొక్క విలువేమిటో తెలియదు. యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన నిన్న నేడు నిరంతరము లోకరక్షకునిగా ఉన్నాడు. ఆయన అపోస్తలులకు బోధించారు సర్వసత్యాన్ని. మరి తను ఏదైతే తండ్రి యొద్ద నుంచి నేర్చుకున్నారో అదే మరి ఆ బోధను అపోస్తలులకు నేర్పించినప్పుడు అపోస్తలు మరి సమర్పించుకున్నారు. అంటే వారి యొక్క జీవితాన్ని ప్రభు యొక్క సేవకు, దేవుని రాజ్య యొక్క సువార్తకు వారు తమ జీవితాలను సమర్పించుకున్నారు. ఏమనండి పౌలు గారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. బ్రతకటం, నేను బ్రతుకుతున్నానంటే క్రీస్తు కొరకు. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించదనన్న మాట దావీదు చెప్పాడు. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదను. బ్రతుకు కాలం ఏదో ఆదివారం భక్తి కాదు, ఒకరోజు భక్తి కాదు. నిజంగా వాక్యం అర్థం చేసుకుంటే రక్షణ పొందిన దగ్గర నుంచి రోజు భక్తిలో ఎదగటమే. కాలం గడిచే కొలది ఇంకా ఎక్కువగా సమర్పించుకోవటం. ఉదాహరణ, మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు ఎలా ఉంటాయండి? సారవంతమైనటువంటి నేలలో పడినటువంటి విత్తనాలు, మంచి నేలలో పడినటువంటి విత్తనాలు చక్కగా భూమిలో చనిపోయి మళ్ళీ తిరిగి మొలకెత్తి మంచి ఫలాలు ఫలిస్తే ఎట్లా అంటే 30 దంతలుగా, మరి 60 దంతలుగా, 30 దంతలుగా, 100 దంతలుగా ఫలించాయి. అట్లా ఫలించాలి. అంతం వరకు ఓపికగా కనిపెట్టువారు, అంతం వరకు ఫలించాలి. అందుచేత దేవుని స్తుతించడం అనగా దేవుని ప్రార్థన చేయటం, మరి దేవునికి విధేయత చూపించి భూమి మీద పరలోక రాజ్య సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం, మరి దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేది జీవితకాల నిర్ణయం. అది ఒకరోజు నిర్ణయం అనేది కాదు. అందుచేత 146 కీర్తన 2వ వచనం చాలా చక్కటి నిర్ణయం తీసుకుంటున్నాడు కీర్తనకారుడు. మరి మనం అటువంటి నిర్ణయం తీసుకుంటున్నామా? ఎందుకు దేవునికి అంతగా సమర్పించుకున్నాడంటే కీర్తనకారుడు కీర్తన 146 3 నుంచి 10 వచనాల్లో దేవుడు ఎటువంటి వాడో, ఆయన ఏం చేయగలడో, ఆయనకు ఎటువంటి బల ప్రభావాలు ఉన్నాయో చూపుకుంటూ వచ్చాడు. 3వ వచనం నుంచి మనం చదివినట్లయితే 3వ వచనం నుంచి చివరి వచనం వరకు దేవుడు ఎంత గొప్పవాడో మరి చెప్పుకుంటూ ఉన్నాడు. అందుకనే నేను నా దేవునికి జీవితకాలం అంతయు కీర్తనలు పాడుతాను. మరి నేను మరి పాడగలుగుతున్నామా? నువ్వు పాడగలుగుతున్నావా? ప్రతిరోజు మరి ఇంట్లో కీర్తనలు పాడి ప్రార్థన చేస్తున్నావా? మరి దావీదు చెప్తున్నాడు ఇక్కడ 146 కీర్తన 3వ వచనం, రాజుల చేతనైనను
రాజుల చేతనైన నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకొడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపోలవుదురు, వారి సంకల్పములు నాడే నశించును. చూసారా సహోదరులారా, 3-4 వచనాల్లో మనిషి యొక్క స్థితి గురించి చెప్పాడు. దావీదు రాజయ్యుండి ఏం కోరుకుంటున్నాడండి? ప్రజలను దేవుని స్తుతించమని కోరుకుంటున్నాడు. ఎవరైనా మంత్రి అయినా మరి ఎవరైనా సరే భౌతిక సంబంధమైనటువంటి రాజ్యాధికారులు ఏం కోరుకుంటారు? నన్ను ఎవరు పొగుడుతారా, నన్ను ఎవరు మరి సన్మానం చేస్తారా అని చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రాజైన దావీదే ఏం కోరుకుంటున్నాడంటే దేవుని స్తుతించమని కోరుకుంటున్నాడు. ఆనాడు తనకు ఇవ్వబడినటువంటి రాజ్యాంగ చట్టాన్ని బట్టి, ధర్మశాస్త్రం ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వబడినటువంటి మరి ఆనాడు రాజ్యాంగ చట్టం కాబట్టి ఆ చట్టానికి లోబడి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని మరి తను రాజయ్య ఉండి కూడా, తను చక్రవర్తి అయ్యి ఉండి కూడా దావీదు ప్రజలను కోరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 3-4 వచనాల్లో మానవుని యొక్క, మనిషి యొక్క స్థితి గురించి చెప్పాడండి. మనిషి ఎంత బలహీనమైన వాడో చెప్పాడు, మనిషి ఎంత అల్పమైన వాడో చెప్పాడు. రాజుల చేతనైన రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకొడి. అంటే అర్థం ఏంటంటే మనం మనుషుల పట్ల, దేవుని కంటే మనుషుల పట్ల ఎక్కువ విశ్వాసం ఉంచకూడదు. అన్నిటికంటే ఎక్కువగా మనం దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి. రాజులు లేకపోతే అధికారులు ఎంతకాలం ఉంటారండి? బాగుంటే 5 సంవత్సరాలు అధికారం ఉంటారు, ఆ తర్వాత ఇంకేమీ ఉండదు. నరులు ఎంతకాలం ఉంటారు? 70 సంవత్సరాలు ఉంటారు, లేకపోతే అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉంటారు. బలం ఉంటే వాళ్ళ ఆయుష్ అదేండి. అంత ఆయుష్ అంటే మరి ఎక్కువ తక్కువ? ఇతరుల యుగంలో మరి భక్తులను పోల్చుకుంటే వాళ్ళు ఎక్కువ కాలం జీవించారు. మరి ఇప్పుడైతే మరి చాలా తక్కువ ఆయుష్తో జీవిస్తారు. ఈ విధంగా అటువంటి అల్పులు కాబట్టి ఎవరో మనుషులు. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకొడి. సహోదరులారా, మనం ఈ లోకంలో మనిషి మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు భక్తుడు. మనుషుల మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటే నిరాశకు గురవుతాము. ఆశ పెట్టుకుంటే నిరాశకు గురవుతామని అర్థమవుతుంది. మనుషుల మీద కంటే కూడా ఎక్కువగా దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. తర్వాత ఇంకా ఏమన్నా అంటే వారి ప్రాణము వెడలిపోవును, వారి ప్రాణము వెళ్ళిపోద్ది దేహాన్ని విడిచి. మరి దేహం ఏమైద్ది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే వారు మంటిపాలవుదురు. దేహం ఏమైద్ది? మంటిపాలు అయిపోద్ది. అదండి 2 భాగాలు. మొదటి భాగమేమో ఆత్మ గురించి చెప్పాడు, వెళ్ళిపోద్దని. ఆత్మ ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటుంది. అందుకనే క్రైస్తవులంగా మనము ఈ భూమి మీద జీవించినంతకాలం సమాజంలో మరి ఈ సమాజంలో ఉన్నటువంటి వారి దృష్టికి, లోకస్తులకు కూడా మనం ఎలా ఉండాలంటే ఉప్పుగా వెలుగుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆత్మీయ జీవితం ఎంతో చక్కగా ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరత ఉంది. అందుకని ఆత్మకి చావు ఉండదు, ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటుంది. రెండో విషయం చూస్తే రెండోదేమో దేహం గురించి చెప్పాడు. దేహం ఏమవుతుంది? మంటిపాలు అయిపోతుందని చెప్పాడు. దేహం మట్టిలో కలిసిపోద్ది. ఈ మట్టిలో కలిసిపోయేటువంటి దేహానికి ఎన్ని అందాలండి, ఎన్ని విన్యాసాలు, ఏమండి, ఎంత ఖర్చు పెడుతున్నారు. కాబట్టి అందుచేత అటువంటి వాళ్ళను నమ్ముకునే కంటే దేవుణ్ణి నమ్ముకుంటే మరి ఎంతో మేలు, గొప్ప విషయం. ఇంకా వారి సంకల్పములు నాడే నశించును. రకరకాల ప్లాన్లు, రకరకాల సంకల్పాలు. చూసారా, నేను ఆలోచన చేసి మరి చక్కగా మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించి నేను మీకు వివరిస్తూ ఉన్నాను. దీన్ని మీరు తెలుసుకోవాలని కోరుతాను. అంటే రకరకాల ఆలోచనలు మనిషిలో ఉంటాయి. మనిషి ఆలోచనలు, సంకల్పాలు అల్పమైనవి. దేవుని సంకల్పాలు అయితే నెరవేరుతాయి, అవి స్థిరమైనవి. మనుషులు అల్పులు. అందుచేత 3-4 వచనాల్లో మనుషులు అల్పమైన వారు. అందుకనే వారి మీద మనం ఎక్కువగా ఆధారపడకూడదు. దేవుని కంటే ఎక్కువగా మనం ఆధారపడకూడదు. మనుషులు కొంతమంది మోసం చేస్తారు, చనిపోవచ్చు కూడా. అంటే మాటిస్తారు మనకి, వాళ్ళు చేయరు, వాగ్దానం చేస్తారు, కానీ మన పట్ల వాళ్ళు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేరు, బహుశా చనిపోవచ్చు కూడా. అంటే మనుషుల సంకల్పాలు నాడే నశించు.
బైబిల్ అంతటా కూడా మనుషులు అలుపులు, వారి మీద నమ్మకం ఉంచుకొనవద్దు, దేవుని మీద నమ్మకం ఉంచుకోండి అని పదే పదే గ్రంథంలో చెబుతూ ఉంది. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 39:4 నుంచి 6 చూసినట్టయితే మనిషి ఎంత అల్పమైన వాడో గ్రంథం తెలియజేసింది, దేవుడు తెలియజేశాడు. మనుషులు ఎంత అల్పమైన వారో దావీదు చెప్పాడు. యెహోవా నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రయాణము ఎంత అయినది నాకు తెలుపుము. నా లైఫ్ అంతా దినాలే లెక్కించవచ్చు ఈ లోకంలో. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. మనిషి భూమిలో బంగారం ఎంతవరకు ఉంది, మరి డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకా సిల్వర్ కానీ ఎక్సెట్రా ఇవన్నీ కూడా వెతకడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇవన్నీ కూడా అల్పమైనవి, భౌతిక సంబంధమైనవి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. మనిషి భౌతిక సంబంధమైనటువంటి నిధుల గురించి తెలుసుకుంటాడు. మరి దావీదైతే నా ఆయువు ఎంత అల్పమైనదో తెలుసుకుంటాడు. ఎంత అల్పమైనది, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. అబ్బో ఎంత అంట, ఆయన దినాలు ఎంతంటే బెత్తే కొద్ది కాలం. ఇంకా నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. దేవుని నిత్యత్వంతో పోల్చినప్పుడు మన ఆయుష్ పెద్ద లెక్క కాదు, 70-80 సంవత్సరాలు. ఎంత స్థిరుడైన డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, సైంటిస్ట్ అయినా, ఎవరైనా, ఎనీ మ్యాన్ ఎంత స్థిరుడైనా అవ్వచ్చు, ధనవంతుడైనా, ఎంత గొప్ప అధికారి అయినా అవ్వచ్చు, ప్రతి వాడు ఊపిరి వలె ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఊపిరి విడవగానే అయిపోయేది జీవితం కదా. మరి అలాగా మనం ఈ 146 కీర్తనలో ఈ విషయాలు చూడటం సరే. అట్లాంటి వాళ్ళు మనుషులు ఒట్టి నీడవారు అన్నాడు. నీడ లాంటి వారు. ఉదయాన్నే నీడ ఎక్కువ వస్తుంది, సూర్యుడు ఉదయించినప్పుడు. సూర్యుడు పైకి వచ్చే కొలది నీడ తగ్గిపోదు. మనుషులు ఒట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు అన్నాడు. వారు వట్టి నీడ వంటి వారై గాలికే కదా, వారు ధనము కూర్చుకుందురు కానీ. చూసారా, అల్పకాలం మనిషి జీవితాంతం కష్టపడతాడు. వారు దేవుని కంటే కూడా ధనం సమకూర్చుకోవడానికి అవసరమైతే రాత్రులు నిద్రలు కూడా ఉండవండి. నిద్రలు కూడా మాని మరి కష్టపడి సంపాదించే వాళ్ళని కూడా మనం చూస్తాం. ఉదయం పోతాడు, రాత్రి వస్తాడు. అయితే ఏం చేస్తాడు ఆ ధనము? వారు ధనము కూర్చుకుందురు కానీ అది ఎవరికి చేజిక్కునో అన్నాడు. మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఒకరోజు సడన్గా అంటాడు, ఒకరోజు మొత్తమే వదిలేసి వెళ్ళిపోతాడు. మనిషి అల్పమైన వాడు అని దేవుడు తెలియజేశాడు దావీదు ద్వారాగా. అటువంటి అల్పమైనటువంటి మనుషుల మీద కాదు మన నమ్మకము, శాశ్వతుడైనటువంటి మన సృష్టికర్త అయినటువంటి మన జీవానికి, మన ప్రాణానికి, మన సమస్తమునకు మూలమైనటువంటి దేవుని యందు మనము నమ్మకం ఉంచాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క మరి కీర్తన గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. 103వ కీర్తన 14 నుంచి 16 వచనాలు మరి అక్కడ మనం చూసినట్లయితే మనుషులు ఎంత అల్పమైన వాళ్ళు గ్రంథం తెలియజేసింది, బైబిల్ తెలియజేసింది. బైబిల్స్ ఉన్నవాళ్ళు దయచేసి 103వ కీర్తన 14 నుంచి 16 వచనాలు చూడండి. నేను చదువుకుంటూ వెళ్తున్నాను, మీరు దాన్ని వినవలసిందిగా వేడుకుంటున్నాను. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారము, ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. మనము ఎవరమంట? మంటివారం. చివరికి ఏమైపోతాం? మట్టిలో కలిసిపోతాం. నేనంటే ఏందో నా సంగతి నీకు తెలుసా అని తెలుసు. నీ సంగతి మట్టివాడువు నువ్వు, అంతే. ప్రతి వాళ్ళు అంతే. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. చూసారా ఎట్లా పోలుస్తున్నాడు నరుని యొక్క జీవితాన్ని, మానవుని యొక్క జీవితం ఈ లోకంలో గడ్డి. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచును, అది లేకపోను, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరగదు. సరే, మనిషి జీవితం కొద్ది కాలమే. అల్పమైన వాడు మనిషి. చెప్పొచ్చు, ఇంకా చాలా చాలా చెప్పొచ్చు, కానీ మనిషి ఆలోచనలు నశించి పోవచ్చు, మనిషి చనిపోవచ్చు కూడా, ప్రాణం ఎడలిపోవచ్చు, మంటిపోలవచ్చు మనిషి.
ఏబు గారు కూడా చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పాడు. చూద్దాం అక్కడ ఏబు గ్రంథం 1:21 మనిషి జీవితం అల్పమైంది, అందుచేత మనుషులను నమ్ముట కంటే దేవుని నమ్ముకోవడం, దేవుని మీద ఆధారపడడం, దేవుని యందు మరి నిరీక్షణ ఉంచడం మంచిది. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చేదని మరలా నేను అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామం నాకు స్తుతి కలుగును కనుక అంటాడు. సహోదరులారా, ఏబు కుమారులు కుమార్తెలు చనిపోయారు. మనుషులు ఎంత అల్పమైన వారు తెలియదు. మనుషులు ఎట్లాంటి వాళ్ళు ఏబు చక్కగా తెలియజేశాడు. అంటే మనిషి యొక్క ఆయుష్కాలం ఎంత అల్పమైందో చక్కగా అక్కడ తెలియజేసుకుంటూ వచ్చాడు. ఏబు గ్రంథం 4:19-21 చూసినట్టయితే ఇవి ఏబు మాటలు కావండి, ఎలీఫజు గారు మాట్లాడారు. ఎలీఫజు చక్కటి విషయాలు చెప్పాడు. ఏమిటంటే అంటే మనిషి జీవితం ఎట్లాంటిదో చెప్పాడు ఇక్కడ ఎలీఫజు. జిగటె మంటి ఇండ్లలో నివసించు వారి యందు ఎవరండి? ఎవరు? జిగట మంటి ఇండ్లలో నివసించువారు. జిగట మంటి ఇండ్లలో నివసించువారు ఎవరు? మానవులు, దేహము, ఆత్మ నివసించేవారు. ఆత్మ ఏంటది? ఇదేమీ స్లాబ్ కాదు, ఇదేమి ఐరన్ కాదు, ఇదేమి ఉక్కు కాదు, ఇది మట్టి దేహం. దేహము మట్టిని పోలి ఉన్నది. చూడండి అక్కడ ఏమన్నాడు? జిగట మంటి ఇండ్లలో నివసించు వారందరూ. ఆదాము ఎక్కడి నుండి పుట్టాడు? దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాయువును బోధగా నరుడు జీవాత్మాయను. మంటిలో పుట్టిన వారి అందు చిమ్మట చితికిపోయినట్లు చితికిపోవు వారి అందు మరి ఎన్ని కనుగొనును. కుండ ఎట్లాగైతే ఏమవుద్ది? చితికిపోద్దో, పగిలిపోద్దో, అట్లనే మనం కూడా ఏమైపోతామంటే 70-80 సంవత్సరాలకి దేవుడు ఆరోగ్యం ఇస్తే చితికిపోతాం, అయిపోయింది ప్రాణం. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోతురు. ఎన్నిక లేని వారై సదాకాలం నాశనమైపోదురు. కదలకుండా ఎట్లా చూసారా? పాత్ర ఎట్లా అయితే పగిలిపోద్దో, కొండ ఎట్లా అయితే పగిలిపోద్దో అట్లా మానవుని జీవితం కొండను పోలి ఉన్నది అనేటువంటి విషయం బైబిల్ గ్రంథం. వారి డేరా త్రాడు తెగవేయబడును, వారు బుద్ధి కలుగకయే మృతి నొందుదురు. అబ్బా, అలాగుననే జరుగుతున్నది కదా. మనుషుని జీవితం ఎట్లాంటిది? డేరా లాంటిది, ఏమండి, గుడారం లాంటిది. కొంతకాలం తర్వాత తెంపివేయబడింది. మనిషి యొక్క మరి అల్ప జీవితం గురించి చాలా చక్కగా ఏబు తెలియజేశాడు, ఎలీఫజు గారు తెలియజేశాడు. ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితం ఎంత అల్పమైందో తెలియజేశాడు. యెషయా గ్రంథము 2:20 ముగించుకుందాం, అయిపోతుంది. ఇక దేవుడు ఏమని చెప్పాడో చూడండి. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకు, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును? ఏముంది? ముక్కు మీద దిండేసి అది మీరు అనుకోండి చచ్చిపోతాడు, అయిపోతాడు. అంతేకాదు మనిషి జీవితం ఎంత అల్పమైందో. అంటే అలా పెట్టి దిండ వేసాడు అనుకోండి ముక్కు మీద, ఏమైపోతాడు? దేవుడితో పోల్చినప్పుడు మనిషి ఆపాటివాడు. కీర్తన గ్రంథంలో 8:3 ఏమంటున్నాడు దావీదు మహారాజు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఎప్పటివాడు. అందుచేత సహోదరులారా, 146వ కీర్తనలో ఆ కీర్తనల్లో దావీదు ఏమంటున్నాడంటే, మనుషులందరూ కూడా దేవుని మీద ఎక్కువ నమ్మకం ఉంచుకోండి, ఎందుకంటే మనుషులు వెడలిపోతారు అని చెబుతున్నాడు. ఆ సంకల్పాలు నాశనం చేయబడతాయి. కానీ 5వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన యొక్క బల ప్రభావాల గురించి వివరించుకుంటూ వచ్చాడు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, చూసారా? ఎవరైతే దేవుని సహాయాన్ని కోరతారో, దేవుని మీద ఆధారపడతారో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు, నరులు మీద కాదు.
ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంట? దేవుని మీద మరి ఆశ పెట్టుకోవాలి. మనుషుల మీద కంటే దేవుని మీద ఎక్కువగా ఆశ పెట్టుకోవాలి. 6వ వచనం, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరూ గ్రహించాలి. దేవుడు సృష్టికర్త, మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. 6 రోజుల్లో సృష్టినంతటిని చేసి మరి ఆరో దినాన మనిషిని సృష్టించి 7వ దినాన్ని విశ్రమించాడు. అంటే మనిషి కంటే ఉన్నతమైన వాడు దేవుడు, సృష్టికర్త. ఈ సర్వాన్ని నీ కోసం సృష్టించినటువంటి వాడు. మనిషి సృష్టికర్త కాడు, మనిషి సృష్టం కాదు, మనిషి సృష్టించబడిన వాడు. పదార్థాలు ఏవి కూడా మనిషి వల్ల కావు, మనిషి ఏవి చేయరు. దేవుడైతే సృష్టికర్త, ఇంకా ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. మనిషి అయితే మాట తప్పుతాడు కదా, దేవుడైతే మాట తప్పడు. అందుకని దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఇంకా బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును. అదే మనిషి అయితే కొంతమంది న్యాయంగా తీర్పు తీరుస్తారు, మరికొంతమంది అన్యాయంగా తీర్పులు తీరుస్తారు. డబ్బుల కోసం లోకంలో ఎంతకైనా తెగిస్తారు. లేకపోతే ఏదైనా మద్యం తాగించి ఇది మనకు కావాలని అనుకుని నిర్ణయించుకున్నప్పుడు ఖచ్చితంగా అది ఏం చేస్తారంటే స్వాధీనం చేసుకుంటారు. డబ్బు పెడితే కొనలేనిది ఏమైనా ఉందంటారే సమాజం. అలా లోకంలో బాధపరచబడే వారికి దేవుడైతే న్యాయం తీరుస్తాడు, మనుషులైతే అన్యాయపు తీర్పు తీరుస్తారు. అందుచేత దేవుని యందు నమ్మకం ఉంచాలి మానవుడు, మానవ కుటుంబం, బిడ్డలు అందరూ కూడా. మరి ఆకలి కొనిన వానికి ఆహారము దయచేవాడు. దేవుని మీద ఎందుకు? నీ బాధ అంతా అన్నమే కదా. ఆహారం దేవుడు ఏర్పాటు చేస్తాడు, రుచి కలిగినటువంటి ఆహారం. ఉదయం తింటున్నావు, మధ్యాహ్నానికి ఖాళీ, మధ్యాహ్నం తింటున్నావు, సాయంత్రానికి ఖాళీ, మళ్ళీ సాయంత్రం తింటున్నావు, రాత్రానికి ఖాళీ. ఇలా నీవు ఏ ఆహారాన్ని కోరుకుంటే ఆ ఆహారాన్ని దేవుడిని ముందుస్తున్నాడు. ఆహారం దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఒకవేళ నీ బిడ్డలు నీకు అన్నం పెట్టకుండా ఇటు అటు చూసి బస్టాండ్లో వదిలేసేసి వచ్చేయచ్చు. కానీ కొన్నిసారి దేవుడైతే నిన్ను విడిచిపెట్టాడు. దేవుడిని విశ్వాసంతో నీవు నమ్ముకున్నప్పుడు, నీవు నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఇంకా ఆకలి కొనిన వానికి ఆహారము దయచేవాడు దేవుడు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. మనిషి వాళ్ళైతే కాదు, దేవుడైతే విడుదల చేస్తాడు. ఇంకా యెహోవా గ్రుడ్డివారి కన్నులను తెరవజేయువాడు. కళ్ళు తెరవజేయగలడో లేక మనోనేత్రాలని తెరవజేయగలడో. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి తెలుసుకునే విధంగా, సత్యాన్ని తెలుసుకునే విధంగా దేవుడు యేసుక్రీస్తు పేరు మీద కట్టబడినటువంటి ఆయన సంఘంలో మరి నిత్యము మరి ఆత్మీయ జీవితాన్ని జీవించే విధంగా మనోనేత్రాలను తెలియజేయగలడు. సత్యాన్ని బోధిస్తాడు, వాస్తవాన్ని బోధిస్తాడు దేవుడు. ఇంకా యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా కృంగిన వారిని ఇంకా కృంగజేయను అని ఉందా అండి? లేదు కదా. కృంగిన వారిని ఆయన లేవనెత్తుతాడు అనేటువంటి విషయాన్ని చూస్తూ ఉన్నాం. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, అదే మనిషి అయితే ఇంకా కృంగదీసేస్తాడు మాటల చేత, ఇంకా కృంగదీస్తాడు. మనిషి అయితే మాటల చేత నలగొట్టేస్తాడు. కానీ దేవుడైతే కృంగిన వారిని లేవనెత్తాడు. ఇంకా యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. మనుషులు ద్వేషించవచ్చు కానీ దేవుడు ప్రేమిస్తాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఒకవేళ నీవు ఉన్న ప్రాంతానికి నీవు పరదేశువేమో, వేరే ప్రాంతానికి చెందినవాడువేమో, అయినా కానీ దేవుడు కాపాడుతాడు. అబ్రహాము 70 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచిన తర్వాత 100 సంవత్సరాలు ఆయన కనాను భూభాగంలో పరవాసిగా ఉన్నాడు. దేవుడు కాపాడా లేదా? ఒక సామెత మనుషులు ఏమనొచ్చు స్థానికంగా, ఎవరో నువ్వు పొరుగు నుంచి ఇక్కడికి వచ్చి మా దగ్గర నువ్వు పెద్దగా ఉంటున్నావు, ఎవరో నువ్వు అన్నట్టుగా ఎగతాళి చేసి మాట్లాడతారు. కానీ దేవుడు అట్లా కాదు. ఆయన పరదేశులను కాపాడును. చూసి ఎంత చక్కగా నీ మాటలు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. లోకంలో తండ్రి లేడనుకో, భర్త లేడనుకో, ఇక వాళ్ళని
చులకనగా చూస్తూ ఉంటారు, కూరలో కరివేపాకు తీసేసినట్టు. ఏమండి, భక్తిహీనులు మార్గమును, ఇంకా చూడండి, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. భక్తిహీనులను దేవుడు చూస్తాడు. వాళ్ళ వంకర మార్గాన్ని ఎలా చేస్తాడంట? వాళ్ళ భక్తిహీన మార్గాన్ని వంకర మార్గంగా చేస్తాడు. దేవుడు కలగజేసుకుంటే ఆయన చేయలేదంటూ ఏది లేదు. ఓకే, ఇంకా యెహోవా నిరంతరము ఏలును. దేవుడు నిరంతరము ఏలును. ఈ రోజు కాదు, ఆ రోజు కాదు, ఎప్పుడూ ఏలేవాడు దేవుడు. సమస్తము దేవుని పాలనలో ఉన్నాయి. రాజు, అధిపతి, సర్వాధికారి అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. యెహోవా నిరంతరము ఏలువాడు, ఎప్పుడూ ఏలేవాడు. ఇంకా మనిషి అయితే కొద్ది కాలమే ఉంటాడు. సియోను అంటే ఇశ్రాయేలీలు, యూదులకి చెప్తున్నాడు దేవుడు. సియోను, నీ దేవుడు తరతరములు అన్నిటిని రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. దేవునికి ఏం కావాలి? యెహోవాను స్తుతించడం కావాలి. దేవుడు ఎల్లప్పుడూ రాజ్యం చేయును. దేవుడు ఎల్లప్పుడూ రాజ్యము చేయును. ఏలువాడు దేవుడు. మనుషులైతే కాదు, కొద్ది కాలమే. రాజులు కొద్ది కాలమే ఉంటారు, ఒక 5 సంవత్సరాలు ఉంటారు, మహా ఉంటే ఒక 10 సంవత్సరాలు ఉంటారు అధికారం. కానీ దేవుడు అట్లా కాదు, నిరంతరం ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పి. సహోదరులారా, ఇక్కడ కీర్తనకారుడు దేవునికి ఉన్న 12 గొప్ప లక్షణాల గురించి చెప్పాడు. ఒకటి తర్వాత ఒకటి నేను ఈ పాయింట్లు చెప్పి ముగించేస్తాను. మొదటికి ఏంటంటే దేవుడు సృజించువాడు ఒకటే. రెండోది అంటే దేవుడు సృజించువాడు, సృష్టికర్త ఆయన. భూమి ఆకాశాలని, సూర్యచంద్ర నక్షత్రాలని, మానవుని కొరకు సమస్తాన్ని, ప్రకృతిని ఇచ్చాడు, సృష్టించాడు. ఈ ప్రకృతికి లోపడకుండా మానవుడు ఈ ప్రకృతిని లోపరుచుకుంటూ దేవుని స్తుతించాలి. రెండోది, దేవుడు మాట తప్పని వాడు. మనిషి అయితే మాట తప్పుతాడు, దేవుడు మాట తప్పడు. మూడోది, దేవుడు న్యాయము తీర్చువాడు. 4, దేవుడు ఆహారము దయచేవాడు. 5, బంధింపబడిన వాళ్ళను విడుదల చేయు దేవుడు. ఉదాహరణ, యోసేపుని విడుదల చేశాడా? లేదమ్మా, చెప్పాలి. ఏమండి, ఇర్మియాని దేవుడు విడుదల చేశాడా? పౌలును కూడా చెరసాల నుంచి విడుదల చేశాడా? దేవుడు తన బిడ్డలను కాపాడుకునే విషయంలో కూడా ఎంతో ఆసక్తి కలిగి మరి ఉంటాడు. 6, దేవుడు కన్నులు తెరవజేయువాడు. అంటే జ్ఞానోదయం లేనటువంటి వాళ్ళు, వివేకం లేనటువంటి వాళ్ళకి, సత్య విషయంలో మరి గురుడితనం కలిగినటువంటి వాళ్ళకి దేవుడు కన్నులు తెరచేస్తాడు. భౌతికంగా స్వస్థపరుస్తాడు, ఆత్మీయంగా స్వస్థపరుస్తాడు. అంటే జ్ఞానోదయము కలుగజేయువాడు దేవుడు, వివేకము కలుగజేయగలడు దేవుడు. అలాగే 7, కృంగిన వారిని లేవనెత్తగలడు దేవుడు. 8, నీతిమంతులను ప్రేమిస్తాడు దేవుడు. 9, తండ్రి లేని వారిని ఆదరిస్తాడు దేవుడు. ఆదరణకరమైన మాటలతో బలపరుస్తాడు. తండ్రి లేని వారికి తండ్రే, పరమతండ్రి, సృష్టికర్త వారికి తోడుగా ఉంటాడు. వాళ్ళని చులకనగా మాట్లాడకూడదు. తండ్రి లేని వారిని, వెధవరాండ్రని ఎప్పుడు కూడా చులకనగా మనం చులకన చేసి మాట్లాడకూడదు. 10, భక్తిహీనుల మార్గాన్ని వంకరగా చేస్తాడు. ఏం చేస్తాడట? భక్తిహీనులు అంటే ఎవరు? భక్తి లేనటువంటి వారు, దేవుడు అంటే భయం లేనటువంటి వారు, దేవుడు అంటే లెక్క లేనటువంటి వారు, వీళ్ళందరూ కూడా భక్తిహీనుల కోవలోకి వస్తారు. 11, చూస్తాడు, ఒక్క దెబ్బ కొడతాడు మనుషుల్ని, పాపుల్ని, మరి దుష్టుల్ని. ఆయన కొడితే మళ్ళీ తిరిగి లేచేటువంటి పరిస్థితి ఉండదు. 12, యెహోవా నిరంతరం ఏలువాడు. ఆయన రాజ్యము శాశ్వతమైంది, నిరంతరము పాలిస్తాడు దేవుడు. ఇటువంటి గొప్ప లక్షణాలను బట్టి, శక్తియుక్తులను బట్టి, బల ప్రభావాలను బట్టి, దేవునికి ఉన్న గుణగణాలను బట్టి మనం కూడా మరి ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయం భక్తి కలిగి స్తుతించాలి. ఆయన గుణాలని మనలో చేర్చుకోవాలి. యేసుప్రభు అలా చేర్చుకున్నారు. యేసుప్రభు మరి దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని ఈ లోకంలో ప్రకటించారు. మనం కూడా యేసుప్రభు లాంటి జీవితం జీవించాలి. ఆయన లాంటి గుణాలని మనం తెచ్చుకోవాలి మన హృదయంలోనికి. ఆయన లాంటి జీవితం జీవించాలి అని మరి ఇక్కడ తెలియదు. ఇటువంటి గొప్ప లక్షణాలు కలిగి ఉండేవాడు దేవుడు, మనిషి కాదు. దేవుడు కాబట్టి మనము దేవుని కుమార్తెలుగా భూమి మీద విశ్వాసంతో కొనసాగాలని నేను తెలియజేస్తాను. అందుచేత దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని కూడా నేను మీకు తెలియజేస్తూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు వరకు ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, వందనాలు. యేసుక్రీస్తు నామములో
ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, మా నాయన, మా దేవ, మా పరలోకపు తండ్రి, అతి ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి క్రీస్తు యేసు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి మరి నాయన స్థానిక సంఘం గ్రూపులోని సభ్యులు, యూట్యూబ్ ప్రేక్షకులు ఎవరైతే వింటూ ఉన్నారో వారు నైనా మరి ప్రతి ఒక్కరు కూడా నైనా మరి 146 కీర్తనను పరిశీలించడానికి సహాయం దయచేయండి. నైనా మీరు కోరుకునే విధంగా మీ చిత్తాన్ని ఈ భూమి మీద మేము నెరవేర్చగలిగినట్లు, మరి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని స్తుతించగలిగినట్లు, మరి రాజైన దావీదు మిమ్మల్ని స్తుతించాలని కోరుకున్నాడు. అదేవిధంగా మరి ప్రతి ఒక్కరు కూడా నైనా కోరుకోనగలిగినటువంటి మంచి మనస్సాక్షిని అనుగ్రహించండి తండ్రి. అపోస్తలులు నైనా సమర్పించుకుని వారి జీవితం మరి బూదిగంతాల వరకు సువార్తను తీసుకుని వెళ్ళారు. అలాగే నైనా మరి అలాంటి నిర్ణయంతో నైనా మేము ముందుకు వెళ్ళడానికి మాకు తగిన సామర్థ్యం, జ్ఞానం, మరి సంఘానికి కూడా తగినటువంటి నాయన సామర్థ్యం, జ్ఞానం దయచేయమని దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి సహోదరులారా, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మరి పాఠాలను మీరు వినండి, మరి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినాలని తెలియజేస్తాను. వెంకటాపురం అటువంటి క్రీస్తు సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తాను.